వాసన సబ్బులకు రాములయ్య నువ్వు ఒడిపించుకున్నదంట రాములయ్య షాంపూల తారవాయ రాములయ్య షాంపూల తారవాయ రాములయ్య చుట్టంట చుట్టంట షాంపూల తారవాయ రాములయ్య నీకు రాలినా చుట్టంట రాములయ్య మా భార్య పోకపోక టీవీ జేఎస్లు తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి గారు పిలిచారు. తెలంగాణ రాకముందుకు పాడి 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 రూపాయి ఎక్కువ వాడితే తెలంగాణ వచ్చినా కూడా ఎందుకు కొత్తగా వాడాలి ఏమన్నా కావాలని నేనేం చేసిన ఒక పైంట్ అంగి పట్టు అని చెప్పిన అంగి తెల్ల తెల్ల అంగి తెల్ల పైంట్ పంపించని చెప్పిన పంపించిండు పంపించి కానీ పైంట్ నాకంటే పొడి ఎక్కువైపోయింది. సమస్య వచ్చింది ఏదో ఉన్నావా అని పిలిచిన ఎవరిని కాదు మా భార్య పిలిచిన ఏంటంటే మన డిండి చింతపల్లిలో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆడ అమరవీరుల స్థూపం ఆవిష్కరణ ఉన్నది. ఆడ పాటల పద్ధతి పోయేటందుకు నాకు పైంట్ అంగి పంపించారు. పైంట్ కొంచెం పొడి ఎక్కువైంది. దాన్ని కట్ చేసి సెల్ఫ్ లో పెట్టి పో అని చెప్పేసి మా భార్య చెప్పిన కట్ చేస్తా లేకపోలేదని మా భార్య అనేది మా అక్క అదే కడియెత్త లేకపోలేవు నాకు అనుమానం వచ్చి మా అమ్మ కూడా చెప్పిన చెప్తే ఓరారే నీ బయట కటింగ్ ఇలా పింఛన్ ఇస్తారు కాబట్టి నాకు పింఛన్ కట్ చేస్తారు బిడ్డ అని మా అమ్మ అన్నది. అలాగే ఇంకెవరు నేను మా నాయన కూడా చెప్పిన ఇక నేను పోయి తారం చేస్తున్నా. ఎట్లా చేస్తున్నావు షాంపూల తాళమా రాములయ్య నీకు రాలిన చుట్టంత రాములయ్య వాసన సబ్బులకు రాములయ్య నువ్వు ఒడిపించుకున్నదంట రాములయ్య షాంపూల తాళమాయ రాములయ్య షాంపూల తాళమాయ రాములయ్య నీకు రాలిన చుట్టంత నీకు రాలిన చుట్టంత షాంపూల తాళమాయ రాములయ్య నీకు రాలిన చుట్టంత రాములయ్య మా భార్య పోకపోక తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి పైకి పంపించే పుసుకుని కడి చేయకపోతే నన్ను ఇంటికి వచ్చినాక చేస్తానని చెప్పేసి మా భార్య పైటు కింద పడబెట్టింది. చాండి పెట్టి కసక్కన కడి చేసి మరద పెట్టి చెరుపులో పెట్టి పోయింది. మా భార్య కడి చేసే విషయం మా అమ్మ తెలియదు. మా అమ్మ ఉంటుందా పాటలు పాడే ఎక్కడిచారు పింఛన్ జల్ది ఇచ్చిరట. వచ్చింది సెల్ఫ్లో పైట్ తీసింది ఆమె కింద మాట పెట్టింది. పండబెట్టి కసుకర కలిసి సెల్ఫ్లో పెట్టి పోయింది. నేను వస్తున్నా కర్ర మనిషిని తెల్లంగి తెల్ల పైట్ వేసుకొని ఎట్లా పక్కనే ఉన్నాయి పీరీలు. స్వామికి నల్లగొండ బౌలాలికి స్వామికి నల్లగొండ బౌలాలికి కుడకలు కావాలి కుడకలు కావాలి స్వామికి నల్లగొండ బౌలాలికి కావాలి స్వామికి నల్లగొండ బౌలాలికి ఇంకెవరు మిగిలిరు ఎవరు మిగిలిరు మా నాయన తక్కువడా తీసుకొస్తాడు కంటి వెలుగు పోకపోతే ఉన్న ఇంటి వెలుగు పోయింది. కమిషన్ కనబడి ఆయన పైన తీసుకొచ్చిండు ఆయన కింద పడబెట్టిండు మరి మీద పడబెట్టాడు. ఇక కష్టపడి కడిగేసి సెల్ఫ్లో పెట్టి పోయిండు. ఇక విడగానే వచ్చి పైన పైన వేసుకునే వరకు పైన పోయి ఏమైంది షార్ట్ అయింది. ఎందుకు చెప్తున్నంటే ఆంధ్రుల పేరు మీద వాడి పేరు మీద వీడి పేరు మీద తెలంగాణ వాడింతా వీడింతా కట్ చేసుకుంటా లాక్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి చేతిలో పెట్టి ఈ లాక్ మాస్కరే కాసిపు పట్టుకొని తిరుడు మాస్కరే కాసిపు వీడని ఉద్యమకారులు అడిగిరి రైతు బంధు అడిగిరి వీడడిగా అది పరిస్థితి. ఇలాంటి దరిద్రం నాశనం కావాలి.
ఇలాంటి దరిద్రం తెలంగాణ వస్తే మనకు నీళ్లు నియామకాలు నిధులు అబ్బా ఇక వచ్చే 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 అని మనం అన్నాం. ఏడు వచ్చినాయి ఆ? మా తాతకు రాని నాకు రాని, ఇందాక నువ్వే చెప్పి అందుకే లైన్ లో మొక్కలు కూడా రాలి. అందుకే ఈ దరిద్రం ఎట్లా నాశనం అవుతుంది ఆలోచన చేయాలి. సౌండ్ తక్కువ కుయ్యి కుయ్యమంటుంది ఏం కాదు, అలా జర శృతి శృతి. అమ్మింగ్ వస్తుంది. ఓకే రైట్ రైట్ ఇంతే ఉండదు. అందుకని ఎంత కాలం ఉంటుందో ఈ దరిద్రం ఎట్లా నాశనం అవుతుందో, 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 ఎంత కాలం ఉంటుందో. ఒరే వందలాది మంది ప్రాణత్యాగం చేస్తే, వందలాది మంది ప్రాణత్యాగం చేస్తే, తెచ్చుకున్న తెలంగాణ అప్పుల పాలయ్య ఎంత కాలం ఉంటుందో ఈ దరిద్రం ఎట్లా నాశనమైతుందో, ఎంత కాలం ఉంటుందో ఈ దరిద్రం ఎట్లా నాశనమైతుందో, ఎంత కాలం ఉంటుందో. ఆ కూలి పెరుగుతుంటది, అబ్బబ్బబ్బ కూలి పెరుగుతుంటది, అంతకంత ధరలు పెరుగుతుంటాయి, కూలి పెరుగుతుంటది, అబ్బబ్బబ్బ ధరలు పెరుగుతుంటాయి, కూలి పెరుగుతుంటది. పొద్దంతా కష్టంతో పొద్దంతా కష్టపడితే 1000 రూపాయలు, పొద్దంతా కష్టపడితే 1000 రూపాయలు, అరిసి కోటరు కొడితే ఇంట్లో పంచాయితీ ఎంత కాలం ఉంటుందో ఈ దరిద్రం ఎంత నాశనమైతుందో, ఎంత కాలం ఉంటుందో ఈ దరిద్రం ఎంత కాలం ఉంటుందో. రైతు రాజు వంటిరి ఈ రాష్ట్రాల రైతు రాజు వంటిరి, ఈ రాష్ట్రాల రైతుల చంపుతుంటిరి, రైతు రాష్ట్ర వంటిరి ఈ రాష్ట్రాల రైతుల చంపబట్టిరి, రైతుల చంపుతుంటిరి, రైతు రాజా వంటిరి. అరే మారిపోతుందని కథలెన్నో గంటివి, మారిపోతుందని కథలెన్నో గంటివి, మార్పు వస్తుందని కథలెన్నో గంటివి, ఎక్కడేసిన దొంగ అక్కడే ఉండే ఎంత కాలం ఉంటుందో ఈ దరిద్రం ఎంత కాలం ఉంటుందో ఈ దరిద్రం ఇట్లా నాశనమైతుందో, ఎంత కాలం ఉంటుందో. ఆ కొలువులు లేకపాయే యువకులంతా గంజాయి తాగుతుంటారా, కొలువులు లేకపాయే యువకులంతా గంజాయి తాగుతుంటారా, కొలువులు లేకపాయే. నీళ్ళు నిధులు నియామకాలని, నీళ్ళు నిధులు నియామకాలని, ఒట్టి మాటలు చెప్పి పక్కా మోసం చేసే ఎంత కాలం ఉంటుందో ఎంత కాలం ఉంటుందో, ఎంత నాశనమైతుందో, ఎంత కాలం ఉంటుందో. ఉద్యమకారులంతా గుర్తింపు లేక అన్యాయం అవుతున్నారు, ఉద్యమకారులంతా గుర్తింపు లేక అన్యాయం అవుతున్నారు, ఉద్యమకారులంతా. అరే ఉత్తుత్త వాళ్లకు నజరాన ఇస్తుండ్రు, ఉత్తుత్త వాళ్లకు నజరాన ఇస్తుండ్రు. వాడు పోరాటం చేసినప్పుడు పొయ్యికార వండిన పొయ్యికార వండలు వాళ్ళకి అలా గవర్నమెంట్ ఏమేం చేస్తుందో మనకు తెలిసే. అందుకే ఉత్తుత్త వాళ్లకు నజరాన ఇస్తుండ్రు, అరే ఉత్తుత్త వాళ్లకు నజరాన ఇస్తుండ్రు, కత్తి కలిగి నోళ్ళ కుత్త చెయ్యి చూపే ఎంత కాలం ఉంటుందో ఈ దరిద్రం ఎట్లా నాశనమైతుందో, ఎంత కాలం ఉంటుందో ఈ దరిద్రం ఎట్లా నాశనమైతుందో, ఎంత కాలం ఉంటుందో, ఎంత కాలం ఉంటుందో, ఎంత కాలం ఉంటుందో, ఎంత కాలం ఉంటుందో, ఎంత కాలం ఉంటుందో. బోనాలు ఇంకా తయారు కాలేదా? బోనాలు ఏమో బాగా ఎలా మాత్రం వస్తాయి. అమ్మింగ్ వస్తుంది.